హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రెవెన్యూ శాఖలో హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు సాయంకాలం విడుదల కాబోతోందండి. ఈ హవాల్దార్ ఉద్యోగాలు కానిస్టేబుల్ తరహాలో ఉంటాయన్నమాట. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ప్రభుత్వ విభాగాల్లో ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో హవాల్దార్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి గత కొద్ది రోజుల క్రితమే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది ఇయర్ 2025 to 26 అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ జాబ్ క్యాలెండర్లో 10వ నెంబర్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి, ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్స్ 2025 అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకి ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్ ఎగ్జామినేషన్ 2025 అండి. మనకి నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. అలాగే సిబిఐసి అండ్ సిబిఎన్ సంస్థల్లో ఉన్నటువంటి హవాల్దార్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిబిఐసి అంటే అర్థం ఏంటంటే కన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనమాట. అలాగే సిబిఎన్ అంటే ఏంటంటే కన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా రెవెన్యూ శాఖకు చెందినటువంటివండి. ఈ రెండు డిపార్ట్మెంట్లలో హవాల్దార్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. హవాల్దార్ పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ తరహాలో ఉంటాయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారంటే జూన్ 26వ తారీఖు, అంటే ఈ రోజేనండి. ఈరోజు సాయంకాలం అయితే నోటిఫికేషన్ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు సాయంకాలం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నుంచే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 26 నుంచి చివరి తేదీ వచ్చేసి జూలై 24వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ని వచ్చేసిందను సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు నిర్వహిస్తారండి. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇదండి షెడ్యూల్. ఇప్పటికే ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రిపరేషన్పై దృష్టి పెట్టి బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.